ప్రార్థన చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవాతి దేవుడు ఉదయకాలం అంతా మనల్ని కాచి కాపాడి మరి రాత్రికాల సమయంలో వేగిరమైన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించిన మరి పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 36వ అధ్యాయాన్ని నేడు కుటుంబ ప్రార్థనలో మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకొని పోయే ముందు ప్రార్థన ద్వారాగా నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాన్నతుడ మహానుగుణ ప్రేమ గల మా కడితేనే కృపగల దేవాన్ని అపరమైన నమ్మకి వేరేది వందల స్థుతులు సోదరు తెంచుకుంటుందండి. ఉదయకాల సమయంలో మీ లేఖనాలు చదువుకుని ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు చదువుకున్న బాగానే మీకు అన్నవాణి తిండి ఇవన్నీ తిండి రాత్రికాల సమయంలో తిండి యెషయా గ్రంథం తిండి 37 అధ్యాయం చదువుతుండగా విన్నబడ వాకుమార్ వదిలేంతరం 30 గంటలకు 60 గంటలకు 100 గంటలకు పైన చూడండి. ఈ రాత్రికాల ఈ శాంతకాల సమయం వేగురమైన తండ్రి మీ సన్నిధి బాగా మీకు అన్నం అన్నతండి. ఇటు రీగతండి ఇంకా అనారోగ్యులకు ఆరోగ్యులకు ఉన్నతండి వాళ్ళు ముట్టి సత్తుపనుతండి. ఏ శాశ్వత నామని ప్రార్థన మీకు పెట్టుకోండి మా ప్రమతండి. జై తల్లి ప్రార్థన. మహోన్నతర పత్ని గణమైన శాస్త్రోటరిగతండి మీ వాకి చదువుకు సంతిని కానీ పిత్తుపడవతండి మరో తర్వాత రాసుకొని ఇలా చెప్పవచ్చు మీ దాదులకు సంవత్సరాన్ని కానీ తండ్రి చెప్పదు మీరు చేసుకు సంవత్సరాన్ని కానీ వీళ్ళు ఏబీసీ మీ బిడ్డలందరూ తీర్చాడు కాయడానికి తెచ్చాను. ఈశ్వరంతో 36 అధ్యాయం చదువుతుండగా సంవత్సరాన్ని కానీ మితపడవుతుంది మరో రథపడమ రాసుకుని చేయండి. మీరు ప్రేమిస్తే సంఘాలు ప్రార్థన చేస్తున్నారు. 2 సంఘాలు దీవించండి. సంఘ కాపం చేస్తున్నాం భోజనం బియ్యాలు రాజు కుటుంబాన్ని కూడా దీవించారు. 2 సంఘాలు సేవలను కూడా దీవించారు. ప్రార్థన తుప్పపరమంటే చెప్పారు. ఈ ప్రార్థన ఏసుక్రీస్తుడు ప్రార్థన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృప కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి యొక్క సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో మీ సముఖములో తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో నాయన తండ్రి చక్కటి పరిచర్య చేయడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నాయన యొక్క భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మరి ప్రార్థించిన ఈ రోజు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలాగే యొక్క సమయంలో నాయన యెషయా గ్రంథం 37వ అధ్యాయాన్ని 36వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి. అలాగే ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను సంఘ బిడ్డలను పెద్దలను పరిచారకులను యవనస్తులను అలాగే దైవ సేవకుల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి. ఈ రోజునైనా శుక్రవారం ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఎంతమంది అయితే పవిత్రంగా యథార్థంగా నీతిగా న్యాయంగా మీ అందు భయభక్తులు కలిగి ఈ దినాన్ని నాయన సేవించారో ఆ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్యనైనా మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 36వ అధ్యాయాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఈ యెషయా గ్రంథము 36 నుంచి 39వ అధ్యాయం వరకు ఒక రాజుగారి పరిపాలన కాలం మనకు కనబడుతుంది. ఆయన ఎవరనంటే హిజ్కియా రాజు గారు. యెహోవాయే నా బలము అనేటువంటి ఒక చక్కటి అర్థాన్ని కలిగినటువంటి వ్యక్తి. యోధా రాజుల్లో ఒక భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుణ్ణి కొనియాడిన వ్యక్తి ఈ హిజ్కియా రాజు గారు. ఆయన పరిపాలన కాలం ఆయన హయామంలో దేవుణ్ణి ఏ రీతిగా ఆయన సేవించారో దేవుని పట్ల ఏ రీతిగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడో అలాగే ఆయన మీదకి వచ్చినటువంటి ఆ యొక్క ఉపద్రవాలు ఏంటో మనం లేఖనాలను బట్టి ఈ రాత్రికాల సమయంలో నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సెనవరీబు యోధా దేశములోని ప్రాకారము గల పట్టణముల మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షకేను లాకీషును పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి
ఇసుక మీదకి గొప్ప సేనతో పంపెను. గొప్ప సేనతో పంపెను. వారు వారు చాకిరేవు మార్గమున చాకిరేవు మార్గమున మెరకోలును కాలువ యొద్ద మెరుగుల కాలం యొద్ద ప్రవేశింపగా ప్రవేశింపగా ఇల్కియా కుమారుడును ఇల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడును గృహ నిర్వాహకుడును ఎల్యాకీమును ఎల్యాకీమును శాస్త్రియు శాస్త్రియు అగు షబ్నా శాస్త్రియు శబ్న ఆ, రాజ్యపు దస్తావేజులనున్న రాస్యపు సద్దాయురున ఆసాపు కుమారుడైన ఆసాపు కుమారుడైన యెహోనాను యెహోనాను వారి యొద్దకు పోయిరి. వారి ఎద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, అప్పుడు రక్షకే వారితో ఇట్లా నేను ఈ మాటలు హిజ్కియాతో తెలియజెప్పుడి. ఈ మాటలు ఇజ్కియాతో తెలియజెప్పుడి. మహారాజైన అష్షూరు రాజు మహారాజైన రాజు సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినదేమనగా నీవేలాగూ చెప్పవలను, నీవెలాగూ చెప్పవలను. నీవు నమ్ముకొను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయస్పదము ఈ ఆశ్రయపదము ఏ పాటి ప్రయోజనకారి ఏ పాడి ప్రయోజనకారి యుద్ధములలో యుద్ధములలో నీ యోచనయు నీ యోచనయు నీ బలమును నీ బలమును వట్టి మాటలే. వట్టి మాటలే ఎవని నమ్ముకుని ఎవరిని నమ్ముకుని నా మీద తిరగబాటు చేయుచున్నావు, నా మీద తిరగబాటు చేయుచున్నావు. నెలిగిన రెల్లు వంటి నెలిగిన రీలు వంటి ఈ ఐగుప్తును ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. నీవు నమ్ముకుంటున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకుని ఎడల ఒకటి దాని మీద అనుకునేలా అది వాని చేతికి అది వాడి చేతికి గుచ్చుకుని గుచ్చుకుని దూసుకుపోవును. దూసుకుపోయాను. ఐగుప్తు రాజైన ఐగుప్తు రాజైన ఫరో ఫరో అతను నమ్ముకుని వారందరికీ అది నమ్ముకుని వారందరికి అట్టివాడే. అటివాడే. మా దేవుడైన యెహోవా మా దేవుడైన యెహోవా మేము నమ్ముకొనుచున్నామని మేము నమ్ముకుంటున్నామని మీరు నాతో చెప్పుదురేమో. నేను నాతో చెప్పుదురేమో. ఆ ఈ యెరూషలేమునందున్న యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే ఈ బలిపీఠం మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని ఈ నమస్కారం చేయవలనని యోధా వారికిని యోధా వారికిని యెరూషలేము వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఇసుక ఎవరిని ఉన్నత స్థలములను ఉన్నత స్థలములను బలిపీఠములను బలిపీఠములను పడగొట్టును పడగొట్టును ఆయనే గదా యెహోవా. ఆయనే కదా యెహోవా. కావున కావున చిత్తగించి చిత్తగించి అష్షూరు రాజైన అష్షూరు రాజైన నా ఏలిన వానితో నా ఏలిన వానితో పందెము వేయుము. పందెము వేయము. 2000 గుర్రముల మీద 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. నేను వాడిని నీకు ఇచ్చెదను. లేని ఎడల లేని ఎడల నా యజమానుని నా యజమానుని సేవకులలో సేవకులలో అత్యల్పుడగువాడు అత్యల్పుడవాడు అధిపతియగు అధిపతియగు ఒకని నీవు ఎలాగూ ఎదిరింతువు. ఒకడు నీవు ఎలాగ ఎదిరింతువు. రథములను రౌతులను రథములను రౌతులను పంపమని పంపమని ఐగుప్తు రాజు నీవు ఆశ్రయించుకుంటివే. ఐగుప్తు రాజును ఆశ్రయించుకుంటువే. యెహోవా సెలవునందకే యెహోవా సెలవునందుకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా ఈ దేశమున పడేటకు నేను వచ్చితునా లేదు. లేదు. ఆ దేశం మీదకు పోయి ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని దాన్ని పాడు చేయమని యెహోవా నాకు సెలవిచ్చెను. యెహోవా నాకు సెలవిచ్చెను. ఎల్యాకీము ఎల్యాకీము షబ్నా షబ్నా యావాహు యోవాహు అనువారు అనువారు చిత్తగించుము. చిత్తగించుము. నీ దాసులమైన మాకు నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. దానితో మాట్లాడుము. ప్రాకారము మీదనున్న ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో ప్రజల వినికలలో యోధా భాషలో మాట్లాడమని యోధా భాషలో మాట్లాడమని రబ్షాకేతో అనగా రబ్షా చేతులు అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నా యజమానుడు నీ యజమాను యొద్దకును నీ యజమాని యొద్దకును నీ యొద్దకును
నీ యొద్దకును నన్ను పంపెనా నన్ను పంపిన తమ మలమును తినునట్లును తమ మనములు తినట్లును తమ మూత్రము త్రాగునట్లును తమ మూత్రం తాగునట్లును మీతో కూడా మీతో కూడా ప్రాకారముల మీద ఉన్న వారి యొద్దకును ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన గదా అని చెప్పి నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దంతో గొప్ప శబ్దంతో యోధా భాషలో యూదా భాషలో ఇట్లనెను ఇట్లా నేను మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాట మహారాజులైన అశ్షూరురాజు సెలవిచ్చిన మాట వినుడి వినుడి రాజు సెలవిచ్చినదేమనగా రాజు సెలవిచ్చినదేమనగా ఇజ్కియా చేత మోసపోకుడి ఇస్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపించుటకు శక్తివానికి చాలదు మేము విడిపించువాడు శక్తి చాలదు యెహోవాను బట్టి యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించి యెహోవా మనల్ని విడిపించి ఈ పట్టణము ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో చిక్కుకొనకపోవునని అశ్షూరురాజు చేతిలో చిక్కుకొని పోయినని హిజ్కియా చెప్పుచున్నాడే ఇస్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట ఇస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు మీరు అంగీకరింపవలదు అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా అశ్షూరురాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి మీలో ప్రతి మనిషి తన తన ద్రాక్ష చెట్టు ఫలమును తన తన ద్రాక్ష చెట్ల ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినును తినును తన బావి నీళ్లు త్రాగును తన బావి నీరు త్రాగును అటు పిమ్మట అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మీరు సావకు పడినట్లుగా నేను వచ్చిన మీ దేశములో నుండి నేను వచ్చిన మీ దేశం నుండి మంచి దేశమునకు మంచి దేశమునకు అనగా అనగా గోధుమలను గోధుమలను ద్రాక్షారసమును గల ద్రాక్షారసము గల దేశమునకు దేశమునకు ఆహారమును ఆహారమును ద్రాక్ష చెట్టు గల ద్రాక్ష చెట్టు గల దేశమునకును దేశమునకును మిమ్మును తీసుకుని పోవుదును మేము తీసుకుని పోదును యెహోవా మిమ్మును విడిపించనని చెప్పి యెహోవా మిమ్మల్ని విడిపించనని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు ఇస్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఆయా జనముల దేవతలలో ఏదైనను ఏదైనను తన దేశమును తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి అశ్షూరురాజు చేతిలో నుండి విడిపించునా విడిపించున హామాతు దేవతలేమాయెను హామాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయెను అల్పాది దేవతలేమాయను సెఫర్వీము దేవతలేమాయెను సఫారి రాజులేమాయను షోమ్రోను దేవతలను సోమోను దేవతలను నా చేతిలో నుండి నా చేతిలో నుండి సోమ్రోను విడిపించునా సోమరోని విడిపించున యెహోవా యెహోవా నా చేతిలో నుండి నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు యెరూషలేమును విడిపించుటకు ఈ దేశముల దేవతలలో ఈ దేశముల దేవతలను ఏదైనను ఏదైనను తన దేశమును తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా నా చేతిలో నుండి విడిపించగలరా అని చెప్పెను అని చెప్పాను అయితే అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని అతని ప్రతిరుద్ధరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చును గనక రాజు సెలవిచ్చను కనుక వారెంత మాత్రమును వారంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యలేదు ప్రతిరుద్ధం ఇయ్యలేదు గృహ నిర్వాహకుడును గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడైన ఎలియాకీమును కిలియా కుమారుడైన ఎలియాకీమును శాస్త్రియగు షబ్నాయు శాస్త్రకు శబ్నాయు రాజ్యపు దస్తావేదుల మీదనున్న రాజ్యం దస్తావేజుల మీద ఉన్న ఆషాపు కుమారుడగు ఆశాకు కుమారుడకు యెహోవానును యెహోవాను బట్టలు చింపుకుని బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి ఇషియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయు రబ్షాషే పలికిన మాటలన్నీ తెలియజేసిరి తెలియజేసిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయనా. ఇక్కడ యెషయా గ్రంథము 36వ అధ్యాయంలో మరి చాలా సందర్భాలు వ్రాయబడ్డాయి నాయన. ఇక్కడ ఈ అధ్యాయంలో మనము ఇదివరకు నేర్చుకున్నటువంటి సందర్భాలు యెషయా గ్రంథం మొదటి నుంచి కూడా కొంతమంది రాజుల పరిపాలన కాలంలో ప్రవక్తగా యెషయా గారు ఉన్నారు. కొంతమంది రాజుల పరిపాలన కాలంలో యెషయా గారు ఎలా ఉన్నారు నాయన? మోషే బాబు ప్రవక్తగా ఉన్నాడు.
కనుక ఈ సందర్భాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ 36-39 అధ్యాయాల వరకు హిజ్కియా రాజు గారి యొక్క పరిపాలన కనబడుతుంది. బైబిల్ అంతట్లో హిజ్కియా రాజు గారు ఎలా పరిపాలన చేశారో, ఆయన ఎలా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడో, ఆయన గూర్చినటువంటి చక్కటి భాగాలు పరిశుద్ధ గ్రంథం నందు పొందుపరచబడ్డాయి. దానిలో భాగంగా ఈ యెషయా గ్రంథం 36-39 అధ్యాయాల వరకు మరి హిజ్కియా రాజు గారు చేసినటువంటి రాజ్య పరిపాలన, దేవుని పట్ల భయభక్తులు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. అలాగే ఈ హిజ్కియా రాజు గారి పరిపాలన గురించి కూడా మనకి రాజుల 2వ గ్రంథము 18, 19, 20 అధ్యాయాల్లో కూడా అక్కడ వ్రాయబడింది. రాజుల 2వ గ్రంథంలో. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో కూడా ఈయన గూర్చినటువంటి హిజ్కియా రాజు గారి పరిపాలన గురించి కూడా అక్కడ కూడా వ్రాయబడింది. మోషేబాబులాగా ఇటు యెషయా గ్రంథములోను, రాజుల గ్రంథములోను, దినవృత్తాంతాల గ్రంథములోను ఈ రాజుగారు చేసినటువంటి పరిపాలన, దేవుని పట్ల ఈయన చూపించినటువంటి విధేయత, భక్తి, ఇవన్నీ కూడా మనకి ఈ 3 గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి. కనుక వీటిని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇది హిజ్కియా రాజు గారు కూర్చున్నటువంటి పరిచయం. ఇక మనం యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అంటే ఈ పరిపాలనలోనే భాగంగానే అంటే ఇప్పుడు ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అని అంటే అశూరీయులు యోధావారిని ముట్టడించారు. యోధావారి మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారు. అందుకు గాను ముందుగా రబ్షాకే అనేటువంటి ఒక ఆయన వచ్చి అష్షూరు రాజు పలికినటువంటి మాటలన్నింటినీ కూడా ఇశ్రాయేలుకి తెలియజేస్తాడు. ఓకేనా, యోధావారికి తెలియజేస్తాడు. ఈ సందర్భాలు అనమాట. ఇది 36వ అధ్యాయ నేపథ్యం. అయితే ముందు భాగాల్లో నుంచి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు 36-39 అధ్యాయాలు హిజ్కియా రాజు గారి పరిపాలన కాలం అని మనం అనుకుంటున్నాం కదా మోషేబాబు. ఇప్పుడు అంతకుముందు అధ్యాయాల్లో ఎవరెవరో రాజులుగా యోధావారిని పరిపాలించారో ఒక మాట చూద్దాం. 1-5 అధ్యాయాలు రాజు అయిన ఉజ్జియా కాలము మనం ఆల్రెడీ చదివేసుకున్నాం. మొదట 5 అధ్యాయాలు యెషయా ప్రవక్త గారు మాట్లాడుతున్నప్పుడు యోధావారికి రాజుగా ఎవరు ఉన్నారు అని అంటే ఉజ్జియా గారు. మొదటి 5 అధ్యాయాలకి రాజు ఎవరు? ఉజ్జియా. ప్రవక్త ఎవరు? యెషయా. వెరీ గుడ్, రైట్, మంచిది. అలాగే 6వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడతారంటే యోతాము గారు కనబడతారనమాట. ఉజ్జియా గారి యొక్క కుమారుడే యోతాము గారు, మరొక రాజు గారు. అలాగే 7-14 అధ్యాయాల వరకు ఆహాజు రాజు గారి పరిపాలన కాలంలో జరిగినటువంటి విషయాలని ఈ యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవానికి వీళ్ళ చరిత్ర అంతా కూడా మనకి దినవృత్తాంతాల గ్రంథంలోను, రాజుల గ్రంథంలోను ప్రస్ఫుటంగా కనబడుతుంది. అయితే యెషయా గారి పరిపాలన కాలంలో, ఆ రాజుల కాలంలో ఏం జరిగిందో కొంత వివరణ యెషయా గ్రంథంలో కూడా ఇవ్వబడింది. ఓకేనా, యెహోవా వాక్యం కొంత అంచట కొంత ఇచ్చట మనకి వచ్చును గనక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట. కనుక మనం ఏం చేయాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి ఈయన తాలూకా భక్తుల తాలూకా, రాజుల తాలూకా వివరాలు ఎక్కడెక్కడ ఎలా పొందుపరచబడ్డాయని మనం ఆలోచించేయాలి. ఓకే, రైట్, మీకు అర్థమైంది, అవగాహన కలిగింది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు 7-14 అధ్యాయాలు ఎవరంటే ఆహాజు కాలము. 7-14 అధ్యాయాలు ఎవరి కాలం మోషేబాబు? ఆహాజు గారి పరిపాలన కాలం. ఆహాజు ఎవరో? రాజు. ఎవరికి రాజు? యోధావారికి రాజు. ఆ యోధావారికి ఆహాజు రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త ఎవరో? వెరీ వెరీ గుడ్. ఇప్పుడు 14-39 అధ్యాయం వరకు యోధావారికి ఎవరు రాజు? ఇప్పుడు వెరీ వెరీ గుడ్. ఇప్పుడు హిజ్కియా గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక 36-39 అధ్యాయం వరకు హిజ్కియా రాజు గారి పరిపాలన కాపాడుతుంది. కనుక ఆ 39వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఏం రాయబడిందో ఏముందో ముందు భాగాల్లో మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇది టూకీగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా నాన్న? ఇప్పుడు 36-39 అధ్యాయాలు హిజ్కియా రాజు గారు పరిపాలన ఎలా చేశారో, ఆయన పరిపాలనలో శత్రువులు రాజ్యం మీదకి ఎలా దాడి చేశారో, అలా శత్రువు దాడి జరిగినప్పుడు రాజు ఎలా మరి స్పందించాడో, నేడు మీరు నేను కూడా శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు మన ప్రతిస్పందన కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో
దానిని అవగాహన తెచ్చుకోవడానికే, దానిని నేర్చుకోవడానికే ఈ కుటుంబపు ప్రార్థన. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు అష్షూరు రాజు అయినటువంటి ఎవరట ఆయన? ఇప్పుడు లేఖన భాగంలోనికి వెళ్దాం. 36వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున, అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన 14వ సంవత్సరం, ఈయన ఇన్నాళ్ళు పరిపాలన చేశాడు హిజ్కియా రాజు గారు? సుమారు 13 కాదు నాయన, ఆయన 14వ సంవత్సరాన్ని జరుగుతున్నటువంటి సందర్భాలు. ఆయన టోటల్గా యోధావారిని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇంకా చూసుకోలేకపోయాం. సరే, ఆయన సుమారుగా ఒక 30 లేకపోతే ఒక 40 సంవత్సరాలు ఈ యోధావారిని పరిపాలించాడు. ఆ 30 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇప్పుడు 14వ సంవత్సరంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట ఇక్కడ యెషయా ప్రవక్త గారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిపాలన కాలంలో హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అస్సూరు రాజు అయినటువంటి సెనహరీబు యోదయా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని ఏం చేశాడట? పట్టుకున్నాడు. యోదావారి పట్టణాలన్నింటినీ ఏం చేశాడు మోషే బాబు? పట్టుకున్నాడు అనమాట. ఎవరైనా? అష్షూరు రాజు అయినటువంటి ఎవరైనా సెనహరీబ్ అనమాట. సెనహరీబ్ అయితే ఇక్కడికి రాలేదు, కానీ తన దగ్గర పనివాడిగా, తన దగ్గర సైన్యాధిపతిగా, లేదా తన దగ్గర మరొక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఒక ఆయన ఎవరంటే రబ్షాకే. ఎవరినైనా మోషే బాబు అయినా? రబ్షాకే వచ్చి యోధావారి మీద తన ఇష్టానుసారమైనటువంటి పేలాపలను పేలుతున్నాడు అనమాట. ఈ అధ్యాయం అంతా కూడా ఏమని చెబుతున్నాడనంటే తన దేశము, తన రాజ్యము ఎంత గొప్పదో చెప్తున్నాడు అనమాట. అతను రబ్షాకి ఏమని చెప్తున్నాడు ఆయన? తన దేశము, తన రాజ్యము ఎంత గొప్పదో చెబుతున్నాడు అనమాట. అలాగా ఇప్పుడు నా యజమానుడైనటువంటి సెనహరీబు ఏం చెబుతున్నాడనంటేని రబ్షాకే వచ్చి కొన్ని మాటలు చెబుతున్నాడు అనమాట. ఆ మాటలు వినడానికి యోధావారి తరపున ఎవరు వచ్చారు? హిజ్కియా రాజు రాలేదు. కొంతమంది 3 మనుషుల్ని ఆ రాజ్యంలో చక్కటి పాలకులుగా ఉన్నటువంటి ఒక 4-3 హిజ్కియా రాజు పంపించాడు అనమాట. ఆల్రెడీ మోషే బాబు ఇలాగా ముట్టడి వేస్తున్నటువంటి సందర్భంలో మన దేశాన్ని, మన రాజ్యాన్ని దోచుకోవడానికి అసూరీలు వచ్చారు, వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసుకోండి హిజ్కియా రాజు గారి దగ్గర ఉన్నటువంటి అధిపతులని, ఏమంటే ఆ రాజ్యపు దస్తావేజుల మీద ఉన్నటువంటి షబ్నాని, గృహ నిర్వాహకుడైనటువంటి ఎల్యాకీముని, ఏమంటే యెహోనానును అనేటువంటి కొంతమంది వ్యక్తుల్ని హిజ్కియా రాజు వారి దగ్గర పంపించాడు. ఇప్పుడు రబ్షాకి ఏమని మాట్లాడుతున్నాడు? తన రాజ్యం ఎంత గొప్పదో, ఏమంటే తన రాజు ఎంత గొప్పవాడో, ఇతర రాజ్యాలను మేము ఎలా జయించామో ఈ విషయాలన్నింటినీ కూడా యోధావారికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, అలాగే అధిపతులకి ఈ మాటల్ని రబ్షాకే తెలియజేస్తున్నాడు అనమాట. రబ్షాకే చెబుతూ ఏమన్నాడు అంటే, మా దేశము, మా రాజ్యము చాలా గొప్పది కనుక మీరు మాకు లోబడి ఉండాలి. మా మీద మీరు తిరగబడాలని ఆలోచన చేసి మీరు ఒకవేళ ఐగుప్తు దగ్గరికి కానీ వెళ్తారా? ఐగుప్తుల మీద కానీ ఆధారపడతారా? ఐగుప్తుల్ని కూడా నేను జయించేశాను, ఐగుప్తులను ఆశ్రయించినా సరే మీరు బ్రతకరు మా చేతుల్లో నుంచి అని సవాలు విసురుతున్నాడు. ఏం విసురుతున్నాడు మోషే బాబు ఆయన? సవాలు. మేము తలపడితే మా దగ్గరకు వచ్చి ఓడిపోవలసిందే తప్ప గెలిచేవాడు ఎవడో కూడా లేడు. ఆయా దేశాలన్నిటినీ స్వాధీనపరుచుకొనగలిగేటువంటి సామర్థ్యం మా దగ్గర ఉంది, శక్తి మా దగ్గర ఉందని ఈ రబ్షాకి ఏం చేస్తున్నాడంటే ప్రేరేపణలు పేలుతున్నాడు అనమాట. ఎవరి మీద ప్రేలుతున్నాడు అతను? దేవుని జాతి జనాంగమైనటువంటి వారి మీద. మరి ఇన్ని ప్రేరేపణలు పాడుతున్నప్పుడు ఏమిటి? వెరీ గుడ్. అంటే మీరు ఐగుప్తీయులను ఆశ్రయం చేసుకున్నా సరే నా చేతిలో మీరు ఏమైపోతారంటే ఓడిపోతారని రబ్షాకి ఏం చేస్తానంటే సవాల్ విసురుతున్నాడు అనమాట. ఆ సవాల్ విసురుతున్నప్పుడు నువ్వు ఆ సిరియా భాషలో మాట్లాడు అని హిజ్కియా రాజు పంపినటువంటి సేవకులు రబ్షాకి ఏదో చెప్పినప్పుడు రబ్షాకి మరలా మాట్లాడతాడనమాట. ఆయా దేశముల దేవతలందరినీ ఓడించి అస్సూరు సైన్యాల ముందు, అస్సూరు రాజ్యాల ముందు
మా ముందు అన్నీ కూడా గడగడలాడిపోయినాయి. ప్రతి దేశాన్ని, ప్రతి రాజ్యాన్ని మేము జయించేసాం. ఇప్పుడు మీ దేశం మాత్రమే, మీ రాజ్యం మాత్రమే మిగిలి ఉన్నదే. దానిని కూడా మేము జయించబోతున్నాం. మీరు మాకు లొంగిపోండి అని రబషకే మాట్లాడుతున్నాడనమాట. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు హిజ్కియా రాజు చెప్పిన మాటలు వినకండి. ఇంకొక మాట, హిజ్కియా రాజు చేత మీరు మోసపోకండి. మీ దేవుడే మీ దేశం మీదకి నన్ను పంపించాడు. ఏమని చెప్తున్నాడు? మీ దేశం మీదకి పంపమని మీ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పగానే ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలకు ఎలా ఉంటుంది అమ్మ జైతలి? ఈ మాటలు వింటున్న ప్రజలకు ఎలా ఉంటుంది? అవునా, దేవుడు ఎలా చెప్పాడని నమ్మేస్తాం మనం. అవును, మనం నమ్మేటట్టుగా, మనము వాటికి లోబడేటట్టుగా, భయపడేటట్టుగా శత్రువు మాట ఉంటుంది. ఇప్పుడు శత్రువు మాటను మనం ఎలా చూడాలంటే బైబిల్ దగ్గరికి వచ్చి చూడాలి. ఇది బైబిల్ వెలుగులో ఇది శత్రువు మాట, దేవుని మాట. నేను ఏ మాట మీద ఆధారపడాలి, ఏ మాట మీద నిలబడాలో ఆ సత్తా సామర్థ్యాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇతను ఏమని మాట్లాడుతున్నాడో, హిజ్కియా రాజు చేత మీరు మోసపోకండి. హిజ్కియా రాజు మిమ్మల్ని రక్షించలేడు, మిమ్మల్ని కాపాడలేడు. కనుక మీరు నా దగ్గరికి వచ్చేయండి. హిజ్కియా రాజు దగ్గర ఉంటే మీరు ఎలా ఉంటారో తెలుసా? మీ మలాన్ని మీరే తింటారు, ఏమండి, మీ మూత్రాన్ని మీరు త్రాగుతారు. ఎంత భయంకరమైన మాట చూడండి అది. అంటే అంత ప్రేలేపనలో పేలుతున్నాడనంటే అతనికి ఉన్నటువంటి హృదయ గర్వం మనకి కనబడుతుంది. అతని ధైర్యం ఒక ఎత్తు అయితే అతని హృదయ గర్వం మరొక ఎత్తుగా కనబడుతుంది అనమాట. అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి వీళ్ళు. నిజంగా మీరు మా దగ్గరకు వస్తే నేను చెప్పినటువంటి మాటలు వింటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తానో తెలుసా? ఎవరి ద్రాక్ష చెట్టు ఫలాన్ని వారు తింటారు, ఎవరు ఆ గోధుమల పంట, ఏమండి, మంచి గోధుమలు గల దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అదేదో ఉపమానంలో చెప్పినట్టు చెరువు ఎండిపోతుంటే చేపలన్నిటినీ పక్కన మంచి చెరువు ఉంది, లోతైన చెరువు, నది ఉంది, నేను అక్కడ తీసుకుని వెళ్తాను, నా దగ్గరికి వచ్చేయండి అని కొంగ అడిగిందంట చేపలతోటి. చేపలన్నీ ఏం చేసినాయట? అర్రే కొంగ మన మీద ఎంతో జాలి పడుతుంది, మనల్ని ఏమంటలేదు అని కొంగని నమ్మి ఏం చేసినాయి ఆ చేపలు? కొంగని నమ్మేసి నన్ను తీసుకెళ్ళు అని అంటే తీసుకెళ్ళినటువంటి వాటినన్నీ కొండ మీద కట్టుకెళ్ళి తినేసి మరలా చెరువు దగ్గరికి వచ్చి నిలబడుతుందట. అంతకుముందు ఏం చేసింది? చెరువులో చేపలను ముట్టుకోకుండా ఒంటి కాలు మీద జపం చేస్తుంది. అంటే పెద్దలు ఈ ఉపమానాలు ఎందుకు చెప్పారు అని అంటే, మనల్ని నమ్మించడానికి శత్రువు, విరోధి, అపవాది మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కొట్టడానికి కూడా వాడు కూడా ఏం చేస్తూ ఉంటుంటాడంటే ఈ రబషాకీలాగా ప్రేరేపణలను పేలతాడనమాట. ఏమన్నాడో చూడండి, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశములో నుండి మీ దేశం వంటి దేశమును కనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్టును గల దేశమునకును మిమ్మును తీసుకుని పోవుదును. యెహోవా మిమ్మును విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడట? వీళ్ళని మోసపుచ్చుచున్నాడు. కనుక మీరు హిజ్కియా మాట వినకండి, మా మాట వినండి అని రబషాకి తన ఇష్టానుసారంగా మాట్లాడాడు అనమాట. ఇలా మాట్లాడినటువంటి తరుణంలో హిజ్కియా రాజు మీరేమీ మాట్లాడకండి, అతను ఏదైతే చెప్తాడో అదంతా వినండి అని తన దగ్గర ఉన్నటువంటి అధికారుల్ని వారి దగ్గరికి పంపించడం జరిగింది, తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరినీ కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతను చెప్పినటువంటి మాటలన్నీ విని ఇప్పుడు హిజ్కియా రాజుతో చెప్తున్నారనమాట. ఆ చివరి మాటను మనం చదువు చూడండి, 25వ వచనం. గృహ నిర్వాహకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నయు రాజ్యపు దస్తవేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యెహోనాను బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబషాకే పలికిన మాటలన్నీ కూడా ఇప్పుడు రాజుగారికి తెలియజేశారనమాట. నిన్ను ఎలాగంటున్నారో, నిన్ను ఎలాగంటమే కాదు, మన దేవుని కూడా దూషిస్తున్నాడో ఈ సెనహరీబు పంపినటువంటి ఆ రబషాకే మాటలు వింటుంటే ఇటు ప్రజలు ఆందోళన పడుతున్నారో, మేము కూడా ఆందోళన పడ్డాం. ఏం చేద్దామని వీళ్ళందరూ ఒక్క నిర్ణయానికి వచ్చారనమాట. ఎవరో యోధారాజు అయిన హిజ్కియా గారు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి సేవకులు, ఆ రాజ్యం మీద ఉన్నటువంటి అధికారులు, ఆ రాజ్యాన్ని పరిపాలించే
పాలకులు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు రబ్షాకే ఏమని మాట్లాడాడు? హిజ్కియా చేత మోసపోకండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించలేడు. ఏ దేశము, ఏ దేవతలను కూడా మమ్మల్ని ఆపలేదు. ప్రతి దేశాన్ని మేము జయించాము. మీ దేశాన్ని కూడా జయిస్తాము. కనుక మిమ్మల్ని బానిసలుగా మేము తీసుకెళ్ళం గానీ, మీకు మంచి వాటిని మంచి దేశంలో మేము ఉంచేటట్టుగా మిమ్మల్ని చేస్తామని ఆ రబ్షాకే చెప్పాడనమాట. ఈ మాటలన్నీ విన్నదప్పుడు ప్రజలేమనుకుంటారు? ప్రజలేమనుకుంటారు? ఇవన్నీ వాస్తవాలేమో, ఇవన్నీ నిజాలేమో అని అనుకుంటారు. కనుక వాస్తవమేదో, అబద్ధమేదో తెలుసుకునేటువంటి విధానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒక మాట ఏంటనంటే, మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు ఎదుటివారి చేత మనల్ని శోధిస్తానన్నాడు. కనుక మనం ఎలాగుండాలనంటే, చాలా జాగ్రత్తగా ఉంటేనే గాని మనము ఎదుటివారి చేతిలో మోసపోకుండా ఉండలేము. లేకపోతే ఈరోజు ఎదుటివారి చేతిలో అందరూ ఏం చేస్తున్నారు బాబు? మోసపోతున్నారు. కారణం ఏంటనంటే, దానిని వివేచించుకునేటువంటి జ్ఞానము వారికి లేదు గనక. కనుక నేడు మీకు నాకు కూడా జ్ఞానాన్ని వివేచించుకునేటువంటి మంచి మనసు మీకు నాకు రావాలి అనంటే, ఇలాంటి సందర్భాలు మనం చదువుతున్నాం అనుకోండి, మనకు ఒక అవగాహన వస్తుంది. మనము తాటి మీదకి వస్తాం. మనం ఒక నిర్ణయం మీదకి వస్తాం. మనలో ఒక తెగింపు ఉంటుంది, ఒక తెగువ ఉంటుంది. అవునా, భక్తులందరూ ఇలా దేవుని కొరకు బ్రతికారా, మేము కూడా ఇలా బ్రతకాలని. నిజంగా ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ప్రజలు, రాజు కూడా ఇక మన దేవుడు ఏం మాట్లాడట్లేదు, మనము ఇతనితో కలిసిపోదామని ఒకవేళ ఆలోచన చేస్తుంటే పరిస్థితి ఎలాగుండునో చెప్పండి. అందుకనే మనము కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా నేడు లోకముతో మనము కలిసిపోకుండా ఉండాలనంటే ఎవరితో బాబు? దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంట అన్నమాట. లోకంతో మనం కలిసిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు దేవుని సహవాసము సన్నిధిలో బ్రతికితేనే కానీ మనం నిలబడలేము. ప్రతిరోజు దేవుని యొక్క సహవాసము సన్నిధిలో ఉంటేనే కానీ మనం దేవుని సన్నిధిలో బ్రతకలేము. లేకపోతే లోకంలో మనం పడిపోతాం. కనుక ఈరోజు దుష్టుడు కూడా దుర్మార్గ ప్రేరేపణలు పేలుతూ ఉంటాడనమాట. దేవుడు ఈ పండుని తినొద్దు అని చెప్పాడు. ఎవరికి? ఆదాము అవ్వలకే. కానీ వారు ఏం చేశారు? ఈలోగా దుష్టుడు వచ్చాడు, అపవాది వచ్చింది, సాతాను వచ్చాడు. ఏమన్నాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల పళ్ళను దేన్ని తినకూడదని మీ దేవుడు మీతో చెప్పాడా? అది మీరు తిని చూడండి, మీరు దేవతల్లో మారిపోతారు, మీరు దేవుళ్ళే అయిపోతారు అనగానే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు తినొద్దన్న చెప్పిన మాట పక్కన పెట్టారు వీళ్ళు. మేము దేవుళ్ళు దేవతలం అయిపోతాం అన్నటువంటి మాట వినగానే వీళ్ళకు ఒక ఆశ వచ్చింది. చూసారా? అంటే మనల్ని కూడా దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుళ్ళలో నుంచి వైదొలిగించడానికి, దేవుళ్ళలో నుంచి పక్కకు నడిపించడానికి కొన్నింటిని మనకి ఆమోదిస్తూ ఉంటాడు. అది శ్రమల కాలమా, కష్టాల కాలమా, ఇబ్బంది కాలమా, సమస్యల కాలమా, ఏ కాలాల్లో అయినా మన మీదకి వచ్చినప్పుడు మనము దేవుళ్ళో నిలబడేవారిగా ఉండాలి. అందుకొరకే దేవుడి మాటల్ని వ్రాయించాడు. కనుక రబ్షాకే పలికిన ఆ పలుకులని, ఆ పదాలని విన్నటువంటి హిజ్కియా రాజు ఏం చేశాడు? తన సేవకులు, తన ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలకులందరూ కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు 37వ అధ్యాయంలో ఏం జరుగుతున్నాయి? దేవుడు యోధా వారిని ఎంత గొప్పగా కాపాడాడు? అసలు దేవుడు ఎంత గొప్పవాడని హిజ్కియా రాజు విశ్వసించాడు, నమ్మాడు. ఈ భాగాలన్నీ కూడా రేపటి కాల సమయంలో మనం వినబోతున్నాం. దేవుడు చక్కనటువంటి రీతిలో తన ఆత్మ జ్ఞానాన్ని ఆయన అనుకున్నట్టుగా మనము అర్థం చేసుకునేవారిగా, నేర్చుకునేవారిగా దేవుడు మనల్ని అందరినీ దిద్దునుగాక. మోషేబాబు ప్రార్థనతో ఈనాటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణమైన మహోన్నతున మా ప్రియ పరలోకపోతుంటే మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వేరే దీవనాల స్థితులు సోదరుని రాత్రికాల సమయంలో వేగురమైన తండ్రి మీ సన్నిధి బాగానే మీకు అన్నవాడిని తండ్రి ట్రీగా తండ్రి ఈ శరణం తండ్రి 36వ అధ్యాయం చదువుతుండగా హిజ్కియా రాజు గురించి మాకు నేర్పినందుకు మీకు అన్నమాన తండ్రి ట్రీగా తండ్రి వచ్చి రేపటి కాల సమయంలో హిజ్కియా రాజు గురించి తండ్రి మేము నేర్చుకునేందుకు మాకు సమృద్ధమైన తండ్రి విజ్ఞానాన్ని అనుగ్రహించమని పెట్టుకున్నాం తండ్రి. ఈ ట్రీగా తండ్రి ఇంకలతో నన్ను రోగులు కొన్న తండ్రి వాళ్ళు ముట్టి సొత్తపడిన తండ్రి ఏ సరస్వతనామని ప్రార్థన క్లియర్ పెట్టుకుని మా ప్రభు తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మౌన తర్వాత నీ కడమైన శాస్త్ర ఓటరిగా తండ్రి మేము వాకి చదువుతున్న సమస్యని కానీ వ్యక్తపడవాగుతుంది మరో వరకు రాష్ట్రంలో చేయండి తండ్రి
చెప్పోదురు మీ దాసులు స్వామి తిని కానీ విత్తపడబోతుంది మరో రోజు రాకుండా చేయండి తండ్రి. ఇలా వీక్షన్ మేము బిడ్డలందరినీ దించాము కాయం మార్గం తెచ్చండి తండ్రి. మేము యశగ్రంథం తండ్రి 36 అధ్యాయం చదువుతున్నాగా స్వామి తిని కానీ ఇచ్చిన నీకు ఎంతమన్నా తండ్రి. ఈ ప్రాంతం పూర్వం ఉంటే క్షమించి ఈ ప్రార్థన వేసుకేసిన వాడుతాను పడతాను. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 36 అధ్యాయం వరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈరోజు తండ్రి ఆ రోజు అపవాది అషూరు సైన్యాల ద్వారాగా ఇశ్రాయేల్ మీదకి దాడికి వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందించారు, అవతలి వాడు ఎలా సవాలు విసిరాడు, ఆ సవాలుకి నాయన వీళ్ళు ఎలా తగ్గింపు కలిగి నిలబడగలిగారు తండ్రి. నిలబడిన తర్వాత విజయాన్ని వారు ఎలా చూడగలిగారు, ఆ విజయాలకి కారకుడు నాయన మీరు ఎంత గొప్పగా యోధా వారికి నాయన మేలు చేశారు, దీవెనను అనుగ్రహించారు తండ్రి. మీరు పరిశుద్ధ గ్రంథం నందు వ్రాయించారు ప్రభా. ఆ వ్రాయించినటువంటి మాటలను కొంత అవగాహన కొరకు ఈ రాత్రికాల సమయంలో 36 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. నేడు కూడా తండ్రి దుష్టుడు దుష్ట ప్రేరేపణను పేలి ప్రభు మా భక్తి మీద, మా విశ్వాసం మీద, మా నమ్మకం మీద వాడి దెబ్బ కొట్టడానికి ప్రయత్నపడుచుండగా మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని, మా భక్తిని, మా హృదయ యథార్థతను మేము కాపాడుకున్నట్టుకు లేఖనాలను బట్టి నాయన మమ్మల్ని ధైర్యవంతులుగా, బలవంతులుగా, అపవాది కట్టినటువంటి కోటలను కూల్చేవారిగా, అగ్నిబాణాలుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన 20 బిడ్డలను, పరిచర్యలు నలిగిన నీ పిల్లలను దీవించండి. ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క సమయంలో మా ఓదురు క్రీస్తు వైఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి ఎంతవరకు జరిగినటువంటి పరిచర్యను మీ దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.